హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై శ్రీదిలీప్ కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మీకు అందరికీ ఒక ఇన్స్టెంట్ రసం పేస్ట్ని చూపించబోతున్నాను. ఒకసారి కనుక మనం ఈ రసం పేస్ట్ని రెడీ చేసుకుంటే 5 మినిట్స్లో మనం హాట్గా రసం అనేది రెడీ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే బిజీగా ఉంటాం కదా, ఆ టైంలో ఇది సేవర్ లాగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చింతపండుని హాట్ వాటర్లో సోక్ చేసుకొని దాని నుండి పల్ప్ తీసుకోవాలి. నేనైతే ఆల్రెడీ బల్క్గా పల్ప్ అనేది తీసుకొని పెట్టుకున్నాను. నాలాగా మీరు ఒకసారిగా బల్క్గా చింతపండు పల్ప్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోరలోకి, పప్పులోకి, నెక్స్ట్ చట్నీలోకి కానీ ఎక్కడ చింతపండు అవసరం ఉంటే అక్కడ ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసం పేస్ట్ కోసం మనకి కావాల్సింది 6 టమాటోస్, మిరియాలు 1 బిగ్ టేబుల్ స్పూన్, జీలకర్ర, అల్లం పెద్దదైతే హాఫ్ సైజ్, తర్వాత గార్లిక్ బిగ్ సైజ్ 1, కరివేపాకు, నెక్స్ట్ 7 to 8 రెడ్ చిల్లీ, ఉప్పు, రసం మసాలా, ఇంగువ, పోపులు కావాలి. నెక్స్ట్ మనం చేసుకున్న టామరిన్ పల్ప్. ఇలా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, పోపు కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ఇందులోకి చింతపండు పల్ప్ వేసుకుంటున్నాను, 2 గరిటెలు. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యి ఇలాగా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 4 టేబుల్ స్పూన్స్ రసం మసాలా, తర్వాత కొంచెం ఇంగువ. ఇందులోకి మనం బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు. సో నేను ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నాను, చిన్న టీ స్పూన్ అంతా. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత వేసుకోండి. దీన్ని ఇంకొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. ఇలా ఆయిల్ పైకి తేలుతోంది చూడండి. సో అంతే, మన రసం పేస్ట్ రెడీ అయిపోయింది. రసం పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వన్స్ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి మనం ఇన్స్టెంట్గా రసం అనేది చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే కొంచెం తీసుకున్నాను. దాని తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు మీకు పులుపు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్, వాటర్ మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు, సో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇది బాయిల్ అయితే బాగా మనకి రసం రెడీ అయిపోతుంది. ఈ రసం పేస్ట్ మనకి ఒక 6 to 7 months వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనం 2 monthsకి ఒకసారి దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకుంటే మనం 7 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయితే చాలు. అంతే, మన హాట్ రసం రెడీ అయిపోయింది. వావ్, రసం స్మెల్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 1:30 అయిపోయింది. సో నాకు చాలా ఆకలి వేస్తుంది. ఈరోజు అయితే నా లంచ్లోకి మిల్లెట్స్, తర్వాత రసం, ఎగ్ కర్రీ తింటున్నాను. సో మీరు కూడా నాలాగే హెల్తీగా తినండి. స్టే హెల్తీ అండ్ హీట్ హెల్తీ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బై బై.